హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. దీనికి నేను పీల్ తీసేసి సన్నగా చక్రంలా కట్ చేసుకున్నానండి. మధ్యలో గుజ్జు పిక్కలు కూడా ఉంచుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇలా కట్ చేసుకున్న దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, టేస్ట్కి తగ్గట్టుగా. నెక్స్ట్ పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్. ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఇందులోని కాకరకాయలో వేసి కలుపుకున్నాం కదండి, ఇందులో ఉన్న వాటర్ కూడా వస్తుంది. ఆ వాటర్ తోటే కొంచెం మనం పిండి వేసి కలుపుకోవాలి. ఇందులో వాటర్ రావడం కోసం సాల్ట్ వేసామండి. అందుకే ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఉంచేద్దామండి. ఓకేనండి, ఒక 3 మినిట్స్ అయితే ఉంచాము. దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అండి. బియ్యం పిండి అనేది ఎక్కువ వేసుకోవాలి. శనగపిండి అండి జస్ట్ టేస్ట్కి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంతే. ఓకేనా, 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాం. ఇందులో సరిపడా టేస్ట్కి సరిపడగా కారం, మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. ఇందులో గరం మసాలా వేసుకున్నాము. గరం మసాలా అండి, ఆచి చికెన్ మసాలా అనేది చికెన్లోనే కాదండి, వేరే ఫ్రై ఐటమ్స్లో కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. చికెన్ మసాలా అంటే చికెన్లోనే వేసుకోవాలి కదా, ఎన్వి కదా అని అనుకుంటారు, కానీ కాదు. ఇందులో ఎన్వి అయితే మనకి ఫ్లేవర్ ఏమీ యాడ్ అవ్వదు, జస్ట్ మామూలుగా స్మెల్ వరకే. ఓకేనా, ఇందులోనైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను, టేస్ట్ బాగుంటుంది కదండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపేద్దామండి. బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఉప్పు చూద్దాము, సరిపోకపోతే వేసుకున్నాం. ఓకేనండి, సరిపోయింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకున్నానండి, హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ అండి వేస్తాను నేను ఎప్పుడు, ఇదే యూజ్ చేస్తాను ఫ్రైస్కి అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి నేనైతే, ఎందుకంటే ఇది ఇక్కడ కలిపేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ అవనిద్దామండి ఒక 2 మినిట్స్. ఓకేనండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకున్నాం. పొడి పొడిగా చిప్స్ టైప్లో ఉంటుందండి, బాగుంటుంది. సాంబార్ అయినా రసమైనా చేసుకొని అందులో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. కాకరకాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తింటారు. మా పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి కూడా ఇలా ఫ్రై చేస్తే చాలా బాగా నచ్చుతుందండి. ఓకేనా, ఇలా వేసుకున్నాం కదా, జస్ట్ ఇలా అనుకున్నాము. ఫ్రై అవనిద్దామండి. చూడండి ఫ్రై అవుతుంది కదా, మరి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇంకొక 1 మినిట్ అండి, అయిపోతుంది ఆల్మోస్ట్. చాలా బాగుంటుంది, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఓకేనా,
ఇలా విడివిడిగా అయితే క్రిస్పీగా అయితే చూస్తుంటేనే తెలుస్తుందండి. చక్కగా బాగా విడివిడిగా క్రిస్పీగా కనబడుతున్నాయి, బాగా వేగాయి కూడా. ఇంకో చిన్నదండి, ఓకేనండి. బాగా ఫ్రై అయిపోయింది. ఓకేనండి, ఫ్రై అయింది. బౌల్లో తీసేసుకున్నాము. ఇలా మిగతా కూడా నేను తర్వాత చేసుకుంటానండి. మా హస్బెండ్ వచ్చేసరికి టైం పడుతుంది, సో తనకు వేడివేడిగా అంటే ఇష్టం అండి. టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అండి. చూడండి ఎంత క్రిస్పీగా కనబడుతున్నాయి కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. తినలేని వాళ్ళు కూడా తింటారు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ వ్యూయర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.